హాయ్ ఎవ్రీవన్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. నిన్ననే ఎస్బీఐ అఫీషియల్ గా 500కి పైగా క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి అయితే ఇది మంచి అవకాశం అని అయితే మనం చెప్పొచ్చు. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ అంటే క్లరికల్ గ్రేడ్ కి సంబంధించి 5,000కి పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్ట్ కి అయితే మీరు ఆగస్ట్ 6 అంటే ఈ రోజు నుంచి ఆగస్ట్ 26 వరకు మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఎలిజిబిలిటీ అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోనైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే కంప్లీట్‌గా చూడండి. ఇక్కడ మనం చూస్తే 5,000కి పైగా క్లరికల్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ లో ఎవ్రీ స్టేట్ వైజ్ ఏ స్టేట్ కి ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు, ఇలాగే ఎవ్రీ స్టేట్ వైజ్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కేటగిరీ వైజ్ గా అంటే ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలాగా ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ వైజ్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ మనం చూసినట్లయితే కనుక ఏజ్ లిమిట్ వచ్చి 20 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. సో 20 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళైతే, బీసీ వాళ్ళైతే 28+3 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 28+5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళైతే 28+10 ఇయర్స్. ఇలాగ మనకి కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్బీఐలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ద్వారా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్బీఐలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. అలాగే ఇక్కడ మనం అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇక్కడ మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే కనుక ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 ఫేజ్ లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ లో 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ త్రీ సబ్జెక్ట్స్ కి మార్క్స్ అనేవి మొత్తం కలిపి 100 మార్క్స్, అలాగే 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చి మెయిన్ ఎగ్జామ్. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వారైతే మెయిన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ మెయిన్ ఎగ్జామ్ లో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంగ్లీష్, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ అనేది మనకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్, అలాగే ఇంగ్లీష్ లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్స్ వైజ్ గా మొత్తం 190 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ అనేవి 200 మార్క్స్ కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ 40 మినిట్స్ టైం అనేది ఈ ఎగ్జామ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. మెయిన్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి లాస్ట్ ఫేజ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో అయితే నాన్ వెర్బల్ టెస్ట్, అలాగే వెర్బల్ టెస్ట్ అనేది ఉంటుంది. వెర్బల్ టెస్ట్ 15 మార్క్స్, ఆబ్జెక్టివ్ 15 మార్క్స్, అలాగే సబ్జెక్టివ్ కి 15 మార్క్స్, అలాగే వెర్బల్ టెస్ట్ కి అయితే 20 మార్క్స్ అనేవి ఎగ్జామ్ లో ఉంటుంది. ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్ అనేది మీకు దగ్గరలో అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ లో మీకు దగ్గరలో, అలాగే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలోని మీకు దగ్గరలోనే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, గుంటూరు,
విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం తెలంగాణలో చూసినట్లయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ క్లరికల్ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ పోస్టుకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక సెప్టెంబర్ లో, అలాగే మెయిన్ ఎగ్జామ్ అనేది నవంబర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే కనుక ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే, ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.